క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, మన జీవితంలో మనకు కష్టాలు రావాలని, శ్రమలు రావాలని మనము కోరుకోం. ఒకవేళ కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా వాటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాం. కొన్నిసార్లు అనుకోని విధంగా శ్రమలు మన జీవితంలోకి వచ్చినట్లయితే దాని నుండి బయటపడక మనం కుమిలిపోతాం, బాధపడతాం. ప్రియమైన సహోదరి సోదరులారా, కానీ కష్టాలను కళ్ళ ముందు చూస్తూ తాను ఎదుర్కొనబోయే శ్రమలను ముందే ఊహించుకొని ఆ కష్టాలు, ఆ శ్రమలు కళ్ళ ముందు పెట్టుకొని జీవించిన వ్యక్తి మన మరియ తల్లి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈరోజు మరియ తల్లి గారి యొక్క వ్యాకుల మాత పండుగను మనం కొనియాడుచున్నాము. ఈ శుభ సందర్భంలో ప్రియమైన సహోదరి సోదరులారా, మరియ తల్లి అనుభవించిన ప్రధానమైన 7 వ్యాకులం గురించి మనం ఈరోజు ధ్యానించుదాం. తల్లి అనుభవించిన మొదటి వ్యాకులము లూకాసు వార్త 2వ అధ్యాయము వచనంలో 34-35లో సిమియోను ప్రవక్త యేసు ప్రభువును, బాలయేసును దేవాలయంలో సమర్పించినప్పుడు సిమియోను ప్రవక్త క్రీస్తు ప్రభు యొక్క భవిష్యత్తును, ఆ భవిష్యత్తులో క్రీస్తు ప్రభు అనుభవించబోయే శ్రమల గురించి ప్రవచించినప్పుడు, ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకొని పోనున్నది అని సిమియోను ప్రవక్త బాలయేసుని గురించి ప్రవచించినప్పుడు తల్లి మరియమ్మ అనుభవించిన వ్యాకులం. రెండవది, ప్రియమైన సహోదరి సోదరులారా, బిడ్డ పుట్టిన సంబరంలో ఉన్నప్పుడు ఇదిగో పిడుగు పడినటువంటి ఒక సందేశాన్ని దేవదూత జోజప్ప గారికి అందజేయుచున్నది. ఇదిగో దేవదూత జోజప్ప గారి యొక్క కలలో కనిపించి, నీవు లేచి ఐగుప్తులకు పారిపోము, ఎందుకనగా హేరోదు బిడ్డను చంపబోచున్నాడని. ప్రియమైన సహోదరులారా, వెంటనే ఆ యొక్క రాత్రిలో కొండనక కోననక ఆ యొక్క చలిలో ఆ తల్లి మరియమ్మ జోజప్ప గారు ఆ బిడ్డను మోసుకొని ఇదిగో ఐగుప్తునకు పారిపోతున్నారు. ఆ సమయంలో తల్లి మరియమ్మ పడిన వ్యాకులం. మూడవదిగా, బాలయేసును దేవాలయంలో సమర్పించినప్పుడు బాలయేసు 12 సంవత్సరాలు ఉన్న సమయంలో ప్రియమైన సహోదరి సోదరులారా, బాలయేసు తప్పిపోయినాడు. ఆ సమయంలో ఈ తల్లిదండ్రులు బాలయేసును వెతుకుటకు అన్ని చోట్ల వెతికినప్పుడు దొరకని సమయంలో ఆ తల్లి అనుభవించిన వ్యాకులం. నాలుగవదిగా, యేసు ప్రభు ఆ కఠినమైన శ్రీవం రానును మోస్తూ శ్రీవ మార్గంలో ప్రయాణమైపోచుండగా, కలవరి కొండకు ప్రయాణమైపోచుండగా ప్రియమైన సహోదరి సోదరులారా, యేసు ప్రభు యొక్క శరీరం నుండి ఆ రక్తము ఆ చెమట బిందువులాగా కారిపోతున్నప్పుడు ఆ తల్లి ఆ కుమారుని యొక్క మనోవేదన చూసి, ఆ శరీర భారము చూసి ఆమె కృంగిపోయిన సమయము, వ్యాకులముతో కలత చెందిన ఆ యొక్క సమయము. ప్రియమైన సహోదరి సోదరులారా, ఐదవదిగా, ఏ పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేయాలని ఆ కుమారుని ఈ లోకంలోకి పంపించిందో, ఆ కుమారుని కన్నదో, ప్రియమైన సహోదర సోదరులారా, ఆ పరలోకము ఆ భూలోకం మధ్యలో తన కుమారుడు ఆ శిలువలో బలి అయి ఆ శిలువలో రక్తం చెందించి మరణిస్తున్న సమయంలో ఈ తల్లి శిలువ కింద ఉండి ఆ యొక్క కుమిలిపోతున్న సమయము, బాధపడుతున్న సమయము, అది తల్లి మరియమ్మ పడిన 5వ వ్యాకులము. ప్రియమైన సోదర సోదరులారా, ఆరవదిగా, ఇదిగో ఆ కుమారుని యొక్క పవిత్ర శరీరాన్ని తన యొక్క ఒడిలోకి స్వీకరించినప్పుడు ఆ తల్లి అనుభవించిన వ్యాకులం. ప్రియమైన సోదరులారా, 7వదిగా, యేసు ప్రభు యొక్క శరీరాన్ని భూస్థాపన చేయటకు తల్లి మరియమ్మతో పాటు ఆ యొక్క శిష్యులు వెళ్ళినప్పుడు ఆ తల్లి అనుభవించిన వ్యాకులము. ప్రియమైన సోదరులారా, తల్లి మరియమ్మ వ్యాకులమును, శ్రమలను, కష్టాలను
అనుభవించింది, స్వీకరించింది. తనకు తెలిసి కూడా స్వీకరించింది. యేసు ప్రభు యొక్క పడే శ్రమను కూడా తన యొక్క జీవితంలోకి స్వీకరించింది తల్లి మరియమ్మ. ఎందుకంటే ఇది దేవుని చిత్తమని తల్లి మరియమ్మ అంగీకరించింది. ఇది దేవుని చిత్తమైతే నా జీవితంలో అలా జరగనివ్వండి అని చెప్పేసి తల్లి మరియమ్మ కష్టాలను, బాధలను, శ్రమలను స్వీకరించింది. తన యొక్క జీవితంలోకి సంతోషంగా స్వీకరించింది. ప్రియమైన సోదరులారా, మన యొక్క జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, మన యొక్క జీవితంలో బాధలు ఎదురైనప్పుడు, మన జీవితంలో అనుకోని విధంగా రోగాలు, శోధనలు ఎదురైనప్పుడు ప్రియమైన సోదరులారా, మనము వాటిని స్వీకరిస్తున్నామా? వాటిని భరించడానికి, అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ రోజు. లేనట్లయితే తల్లి మరియమ్మ ఎలాగైతే ఆ యొక్క శ్రమలను ప్రభువా తండ్రి ఇది నీ చిత్తమైతే నా జీవితంలో అలా జరిగినవని చెప్పేసి సంతోషంగా స్వీకరించిందో, మనం కూడా మనకు వచ్చే కష్టాలు, శోధనలు, బాధలు అన్ని కూడా సంతోషంగా దేవుని యొక్క చిత్తం కోసము, దేవుని మహిమపరచుటకు మనం స్వీకరించుదాం. ఆ బాధలను, కష్టాలను అనుభవించుటకు శక్తిని అనుగం దయచమని ఈ రోజు వ్యాకుల మాత యొక్క మధ్యవర్తి ప్రార్థన ద్వారా దేవుడు మనందరినీ ధారణంగా దీవించాలని చెప్పేసి ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.